హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హోమ్ మేడ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా పుల్కాలు బాగా పొంగుతూ మనకి సాఫ్ట్గా ఎలా రావాలి అనే దానిపైన నేను ఈ వీడియోలో మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ప్రజెంట్ పుల్కా ఎంత బాగా మనకి ఇట్లా ఉబ్బి చక్కగా వస్తుందనేసి. సో ఇక్కడ మనం కలిపే మెథడ్లోనే మనకి పుల్కాలు పొంగడం అనేది మనకి ఆధారపడి ఉంటుంది. పిండి ఎలా కలపాలి అనేది కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా కనుక మీరు నిదానంగా ఒక పొడి బట్ట తీసుకుని మీరు అంచులు కనుక నొక్కుతూ తిప్పుతున్నట్లయితే కనుక మీకు క్లియర్గా మనకి రోటీ లేకపోతే పుల్కా మీరు ఏదైనా అనండి చక్కగా కాలుతూ ఇట్లా పొంగుతూ వస్తాయన్నమాట. సో మీరు చేసి చూడండి, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నేను కొంచెం నెయ్యి రాసుకుంటున్నాము, బికాజ్ కొంచెం తినేవాళ్ళు రాయండి, తినే వాళ్ళు రాసుకోకపోయినా కూడా బాగానే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నెయ్యి పిల్లలకి బలం, అలాగే లైక్ కొంచెం చల్లారిపోయిన తర్వాత మళ్ళీ కటక్మని అట్లా ఏం లేకుండా సాఫ్ట్గా మృదువుగా ఉండడానికి అండ్ టేస్ట్ వైజ్గా పిల్లలకి బలం అని కూడా మేము ఇక్కడ నెయ్యి అనేది అప్లై చేస్తున్నాము. ఇష్టం లేని వాళ్ళు వదలవచ్చు. సో వేడి మీద రాస్తే ఏంటంటే అబ్జర్వ్ అయిపోతుంది అనే ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ అప్లై చేసుకున్నాం అనమాట. సో మీరు మామూలుగా రెగ్యులర్గా మీరు పూరి ఎలా అయితే చేసుకుంటారో అలాగే చేసుకోండి. ఇక్కడ మనకి ఫ్లేమ్ కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందు అటు ఇటు కూడా కాల్చండి. మనకి పొంగే టైంలో మనకి కొంచెం హై ఫ్లేమ్ పెట్టి మనం పుల్కా సైడ్స్లో కనుక నొక్కినట్లయితే కూడా మనకి పుల్కా అనేది బాగా పొంగుతుంది. తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ పెట్టి మనం సెకండ్ రోటీ వేసుకుంటాం అనమాట. అలా ఫ్లేమ్ వైజ్గా కూడా మనకి స్టవ్ పైన మీకు నేను స్టార్టింగ్లో కూడా చూపించినట్టుగా కూడా ఫ్లేమ్ అనేది మనం మెయింటైన్ చేస్తే కూడా మనకి పుల్కా అనేది బాగా పొంగి చక్కగా వస్తాయన్నమాట. అండ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా ఈ టిప్ నేను అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన వచ్చే బెల్ బటన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయొచ్చు. సో మనం చూద్దాము అసలు ఇక్కడ చపాతీ పిండిని మనం ఎలా కలపాలి, ఎంతసేపు నానబెట్టాలి, నేను ఎలా కలిపాను అనే మెథడ్ని నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను మీకు కలిపేటప్పుడు నేను 1/2 kg పిండితో నేను కలపడాన్ని చూపిస్తున్నాను అనమాట. ఒక బేషన్లో ఈ గ్లాస్ నాకు 1/2 kg లెక్కతో అనమాట. సో ఇక్కడ నేను 1/2 kg పిండిని తీసుకుని కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని అనేది తడుపుకుని వెళ్తున్నాను. కొంతమంది దీనిలో పాలు పోస్తారు, కొంతమంది బనానాస్ కూడా వేస్తారు. బట్ షుగర్ ఉన్న వాళ్ళకి బనానా పనికిరాదు కాబట్టి అఫ్కోర్స్ మనం బనానా కూడా వేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు తినకూడని వాళ్ళు ఉంటే కనుక సో నేను ఇక్కడ ఓన్లీ వాటర్తోనే కలిపి చూపిస్తున్నాను అనమాట. లైక్ ఇప్పుడు మేము చేసిన రోటీస్ అన్నీ కూడా దీంతో ఇలా చేసిందే. దీనిలో పాలు కానీ అలాగే నేను బనానా కానీ యాడ్ చేయలేదు. సో కొంచెం కలిపిన తర్వాత నేను ఇక్కడ 2 గరిటెల ఆయిల్ అనేది యాడ్ చేశాను. సో దానివల్ల ఏంటంటే పిండి కొంచెం సాఫ్ట్గా నాని మనకి మృదువుగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఇక్కడ 2 గరిటెల ఆయిల్ అనేది యాడ్ చేసామన్నమాట. అండ్ చేసిన వెంటనే అంటే కలిపిన వెంటనే మనం చపాతీలు చేస్తే కూడా లైక్ రోటీ పుల్కా ఏదైనా కానివ్వండి గట్టిగా ఉంటాయి. సో దానివల్ల మనకి అంత టేస్ట్ అండ్ సాఫ్ట్నెస్ కూడా రావు. కాబట్టి ఏంటంటే ఇది కలుపుకున్న తర్వాత మనం దీన్ని కనీసం ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అనేది మనం పక్కన పెట్టేసేయాలన్నమాట. తడిబట్ట కప్పవచ్చు, లేకపోతే ఏదైనా ప్లేట్ అయినా సరే పెట్టేసి కాసేపు అయితే కనుక పక్కన పెట్టాల్సి ఉంటుంది. నేను అంతా అయిపోయిన తర్వాత కూడా లైక్ ఒక గరిటె పైన ఆయిల్ వేసి ఇట్లా కలిపేసి పక్కన పెట్టాను. ఆ తర్వాత మనకి ఇంకా ఆయిల్ వేసే అవసరం పడదు. సో 1/2 kgకి ఇక్కడ దగ్గరగా టేబుల్ స్పూన్ సైజ్ ఉన్నటువంటి ఆయిల్స్ని 3 గరిటెలు అనేది 3 స్పూన్స్ లాగా వాడాను అనమాట. సో నేను అరిచేత్తో మొత్తం అంతా కూడా సాఫ్ట్గా అయ్యేలాగా ఇక్కడ చపాతీ పిండి అంతా కూడా ప్రెస్ చేస్తూ నేను ఇక్కడ కలిపాను. సో మీకు చూస్తే కూడా మెథడ్ అనేది అర్థమవుతుంది. ఎంత పిండి అయినా సరే మనం సేమ్ ఇదే మెథడ్లో కలుపుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు ఈ టిప్ నేను మీకు షేర్ చేశాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.